చెప్పమ్మా ఏంటి? గత వారం వరకు 11వ అధ్యాయం ఆదికాండం వరకు మనం పూర్తి చేసాం. మరి ఈరోజు 12వ అధ్యాయంలో మనకు అబ్రహాం గారు వస్తారు. అబ్రహాము స్టోరీ బిగిన్ అవుతుంది. సో ఈరోజు ఈ బైబిల్ స్టడీకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే ది కాల్ అండ్ ప్రిపరేషన్. Abraham, the call and the preparation. అబ్రహాము పిలుపు సిద్ధపాటు. ఓకే, లాస్ట్ క్లాస్ లో ఈ నోవా ముగ్గురు కుమారుల గురించి, వారి యొక్క వంశావళి గురించి, అదే రీతిగా వారి గురించి వారి తండ్రి అయిన నోవా ఇచ్చిన ఆ దీవెన కానీ ఆ శాపవచనం కానీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి మన మెమరీ కోసం 9వ అధ్యాయంలో 25 నుంచి 27 వరకు నేను ఒకసారి చదువుతాను. కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడిని యెహోవా స్తుతించబడును గాక. కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కనాను దాసుడగును అనెను. సో ఈ దీవెన లేకపోతే ఈ శాప వచనంలో కనాను అంటే హాము కుమారుడు, అనగా నోవా యొక్క మనవడు. సో ఆ చిన్న కుమారుడిని దేవుడు నోవా శపించడం మాత్రమే కాకుండా ఆయన ఏమంటే జ్యేష్ఠ కుమారుడిన యాపేతుకు, అదే రీతిగా రెండవ కుమారుడిన షేముకు దాసుడు అవుతాడు. అలాగే షేము విషయంలో ఏమంటే షేము దేవుడిని యెహోవా స్తుతించబడును గాక అంటాడు. యాపేతు గురించి ఏమంటే దేవుడు యాపేతును విశాలపరచును గాక. సో ఈ మాటల్లో ఒక స్పష్టత ఏంటంటే ఈ ముగ్గురులో షేమును దేవుడు దీవించడానికి, లేకపోతే వారి తండ్రి దీవించడానికి, ఆ దీవెనను దేవుడు కొనసాగించడానికి గల కారణం ఏంటంటే షేము దేవుడిని యెహోవా స్తుతించబడును గాక అనే ఈ మాట దేన్ని తెలియజేస్తుందంటే నోవహు తర్వాత దేవుణ్ణి స్తుతించగలిగిన, దేవుని ఆరాధించగలిగిన, దేవుని వెంబడించగలిగిన ఆ అనుభవాలు ఈ ముగ్గురు కుమారుల్లో ఈ రెండవ కుమారునికి అధికంగా ఉంది. అలాగే పెద్ద కుమారుడు యాపేతు, గత వారం నేను చెప్పాను పెద్ద కుమారుడు యాపేతు అని. యాపేతు రెండవ కుమారుని యొక్క గుడారంలో, అనగా అతని నీడలో ఉంటాడు, అతనితో కలిసి ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఇద్దరికి మరి హాము అదేవిధంగా కనాను దాసులు అవుతారు అని చెప్పడం జరిగింది. మరి 11వ అధ్యాయంలో మరి దేవుని చేత ఎన్నిక చేయబడిన షేము వంశావళి 10వ వచనం నుంచి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఆ తర్వాత 12వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అబ్రహామును పిలిచిన ఆ పిలుపు మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక విషయం మనము ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే షేము వంశంలో నుంచి నాహోర్ వస్తాడు, ఆ నాహోర్లోంచి తెరహు వస్తాడు, తెరహులోంచి అబ్రహాం వస్తాడు. మరి నోవా గురించి చెప్పబడ్డ మాట అంటే ఈ జల ప్రళయం తర్వాత దాదాపు 350 సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడు. సో ఆ 350 సంవత్సరాల కాలంలో ఈ షేము వంశావళిలోని ఈ జనరేషన్స్ అన్ని కూడా చాలా మంది పుట్టారు, ఆ కాలం చేశారు. కానీ ఇది క్యాలిక్యులేట్ చేస్తే
అబ్రహాము తండ్రి అయిన తెరహు జన్మించేంత వరకు నోవహు జీవించి ఉన్నాడట. అనగా అబ్రహాము యొక్క తండ్రిని కూడా నోవహు చూశాడు. ఆల్మోస్ట్ అబౌట్ 8 generations. జలప్రలయం తర్వాత 8 generations కి తెరహు వస్తాడు. ఆ 8 generations చూశాడు. క్యాలిక్యులేట్ చేస్తే అబ్రహాము పుట్టడానికి కేవలం ఒక 2-3 సంవత్సరాల ముందు మాత్రమే నోవహు చనిపోయాడు. నోవహు చనిపోయిన 2-3 సంవత్సరాలకి అబ్రహాం పుట్టాడు. సో ఈ రీతిగా షేము వంశములో నుంచి ఆ షేము దేవుని చేత ప్రేమించబడ్డాడు కనుక, దేవుని స్తుతించాడు కనుక అతని వంశములో నుంచి దేవుడు ఈ తెరహును అబ్రహామును పిలుస్తాడు. మరి 27 నుంచి 32 వచనం చూస్తే తెరహు మొదటగా ఆ మెసొపొతేమియా ప్రాంతంలోంచి ఆ ఊరు అనే పట్టణంలో నుంచి కనానుకు బయలుదేరుతాడు. కనానుకు బయలుదేరిన తర్వాత ఆయన కనాను వెళ్లకుండా ఆయన హారానులో నిలిచిపోతాడు. అనగా ప్రయాణం ప్రారంభించింది అబ్రహాము తండ్రి. కనాను చేరాలన్న తలంపు కలిగింది అబ్రహాము తండ్రికి. కానీ అబ్రహాము తండ్రి కనాను చేరకుండా హారాన్లో నిలిచిపోతాడు. ఆ తర్వాత దేవుడు అక్కడి నుంచి అబ్రహామును పిలుస్తాడు. అబ్రహాము తెరహును వదిలిపెట్టి, అనగా ఈ చివరి వర్షంలో తెరహు హారాన్లో మృతి పొందిన రాయబడ్డప్పటికీ కూడా ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే అబ్రహాము తండ్రి ఇంటిని వదిలిపెట్టి ఈ కనాను ప్రయాణానికి వచ్చే సమయానికి తెరహు ఇంకా బ్రతికే ఉంటాడు. అనగా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి రావాలంటాడు. తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. కాబట్టి 12వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాము యొక్క పిలుపు గాని లేకపోతే ఆయన యొక్క ప్రయాణం గాని కనిపిస్తుంది. ఆ ప్రయాణంలో మొదటిగా దేవుడు చెప్పిన మాట అంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. బైబిల్ గ్రంథంలో చాలా సార్లు దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఎవరి జీవితాలను ఆశీర్వాదాలు కానీ అద్భుతాలు అనుగ్రహించినప్పుడు, ముఖ్యంగా పాత నిబంధన జీవిత అనుభవాల్లో తను ఉన్న స్థితిగతిలో నుంచి దేవుడు వేరు చేసి ఆ తర్వాత దీవిస్తాడు. అబ్రహాం విషయంలో అలాగే జరిగింది. అదే రీతిగా యాకోబు మరి తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు దేవుడు ఆ బేతేలు దగ్గర ప్రత్యక్షమై ఆ యాకోబును దీవించడం జరుగుతుంది. అదే రీతిగా యోసేపు మరి తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు దీవించబడాల. అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ బానిసత్వ అనుభవాల మధ్య అక్కడ దీవించబడతాడు. అలాగే మోషే ఫరో ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడలేదు. ఆ మోషే వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయి మిద్యాను అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు పిలుస్తాడు. సో ప్రతి పిలుపు వెనక there is a particular separation. ఎందుకు దేవుడు వారిని వేరు చేస్తాడంటే, అనగా నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ద రీజన్ ఫర్ ద సెపరేషన్ అండ్ బ్లెస్సింగ్. ఎందుకంటే తమ కుటుంబంలో తమ ఇంట్లో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉన్నప్పుడు న్యాచురల్ గా 2 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే తన తండ్రి మీద తన కుటుంబం మీద ఆధారపడతారు. సో ఏదైనా అవసరమైనప్పుడు వారి మీద ఆధారపడతారు. సో వారి మీద ఆధారపడడం మొదలైనప్పుడు అల్టిమేట్లీ దేవుని మీద 100% ఆధారపడలేరు. అర్థమవుతుందండి? అలాగే వేరు చేయబడకుండా దేవుని పిలుపు లేకపోతే దేవుని యొక్క ప్రత్యేకతలోకి రావాలంటే కొన్నిసార్లు ఆ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.
వద్దులే, అక్కడ ఎలా ఉంటుందోలే, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో లేవే, నువ్వు వెళ్ళొద్దు అని కొన్నిసార్లు ఆ ఫ్యామిలీ ప్రభావం. సో ఫండమెంటల్లీ పాత నిబంధనలో దీవించబడ్డ చాలా మంది జీవితాల్లో సపరేషన్ ఇన్ఎవిటబుల్. దాన్ని బిబ్లికల్ లాంగ్వేజ్ లో సిచ్యం లెబెన్ అంటారు, అనగా లాటిన్ వర్డ్. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. గాడ్ వాంటెడ్ టు బ్లెస్ ఎనీబడి, వారిని వారు ఉన్న స్థితిగతుల్లో నుంచి వేరు చేసి ఆ తర్వాత దీవిస్తాడు. నేను చాలాసార్లు ఆయా ఫ్యామిలీ ప్రేయర్స్ లో చెప్పాను, మన బిడ్డలు కొంతమంది విదేశాలకు వెళ్తారు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా అమ్మ నాన్న మాకున్నారులే అని సాయంత్రం రాత్రి 10కో 12కో ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇంటి దాకానే డైనింగ్ టేబుల్ భోజనం ఉంటుంది, అమ్మ ప్రేమగా కానీ వండి పెడుతుంది, తింటారు, పడుకోవచ్చు. సో దే లివ్ యాజ్ ద విష్. సో ఎప్పుడైతే వీరు కుటుంబాన్ని వదిలిపెట్టి, బంధువర్గాన్ని వదిలిపెట్టి, రక్త సంబంధిని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతారో అక్కడ వారికి ఎవరు కనిపించరు, దేవుడు తప్ప. అక్కడ ఎవరు వారికి కనిపించరు, దేవుడు తప్ప. సో అల్టిమేట్లీ వారు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన వెంటనే మొట్టమొదట వారు వెతికేది దగ్గరలో చర్చ్ ఎక్కడ ఉందా అని. అర్థమవుతుందండి? సో ఆ చర్చి లేకపోతే సంఘము, ఆ సహవాసం ఏం చేస్తుంటే వాళ్లకు మేము ఉన్నాము అనే అభయాన్ని ఇస్తుంది. అల్టిమేట్లీ వారు కూడా కరేజ్, ఒక ధైర్యాన్ని పెంచుకుంటారు. ఇట్స్ వాట్ హ్యాపెనింగ్. సో మన బిడ్డలు విదేశాలకు వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు వారు అంత భక్తి శ్రద్ధలు చూపించకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో నేను చాలా మార్పులు చాలా మంది జీవితాలు చూచాను. లైఫ్ కారణం ఏంటంటే కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు వారు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడటానికి, దేవుని ప్రభావంలోనికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి whenever God wanted to bless anybody, he takes them out of the situation, out of the context. సో అబ్రహాం విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే తండ్రి బయలుదేరాడు కనానుకని, బట్ కనాను రాకుండా హారాన్లో మిగిలిపోయాడు అక్కడే. ఒకవేళ అబ్రహాం కూడా అక్కడే ఉంటే ఆ తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఇక్కడే ఉండరా, ఇది మన ప్రాంతం, మన భాష ఇది అని మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వేరు చేయబడ్డాడో అబ్రహాముకు పూర్తిగా ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుని మీద ఆధారపడే అవకాశాలు కలిగాయి. సో ఒక్కొక్కసారి బ్రీఫ్ గా అబ్రహాం జర్నీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 12:6 ఆయన షెకెము దగ్గరికి వెళ్తాడు, మోరే వెళ్తాడు. 12:8 బేతేలు హాయికి మధ్య ఆయన బలిపీఠం కడతాడు. 12వ అధ్యాయం 10వ వచనంలో కరువు వస్తే ఐగుప్తుకు వెళ్తాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో నెగబు దక్షిణ పాలస్తీనా ప్రాంతానికి వెళ్తాడు. 13వ అధ్యాయం 3వ వచనంలో మరలా బేతేలు హాయికి వస్తాడు. సో ఈ రీతిగా 13వ అధ్యాయం 3వ వచనం తర్వాత లోతు అబ్రహాము వేరైపోతారు. అది అబ్రహాం యొక్క ప్రయాణపు స్థితిగతులు. సో మొదట అబ్రహాం యొక్క పిలుపును మనం చూస్తే దేవుడు ఏమంటే నిన్ను 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని నేను శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాముతో చెప్పాను. సో దేవుని పిలుపులో స్పష్టంగా కనిపించే కొన్ని అంశాలు, ఇశ్రాయేల్ జనాంగం కూడా దాన్ని గుర్తించని కొన్ని అంశాలు ఏంటంటే
నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, అనగా నీ జనాంగానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను దీవించేవాడిని దీవిస్తాను, శపించేవాడిని దూషించేవాడిని శపిస్తాను. అట్ ద సేమ్ టైం నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది వరల్డ్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. సో పాత నిబంధనలో మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే దేవుడు, మిగతా వారికి దేవుడు కాదని కాదు. ఆశీర్వదించడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి అతని యందు మిగతా వంశములు కూడా దీవించబడతాయి. కాబట్టి అబ్రహాము పిలువబడింది కేవలం అబ్రహాము కుటుంబం గురించి కాదు, తన వంశావళి గురించి కాదు, తన ద్వారా అనగా తన జీవితం ద్వారా, తన జీవితంలో దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదాలు సాక్ష్యాలుగా మరి అందరికీ అందించబడాలి. అనగా అబ్రహాము ఒక మోడల్ పోర్ట్రేయల్ గా, ఒక మాదిరికరమైన వ్యక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే ఎలా దీవించబడతారో అన్న విషయాలు తెలియచేయబడటానికి అబ్రహామును ఒక సాక్షిగా దేవుడు ఎన్నుకుంటాడు. సో అబ్రహాము పిలుపులో కేవలం ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదండి, ఆ జనాంగానికి అనుకూలంగా ఉన్నవారు, వారి ప్రవర్తన బట్టి వారి దేవుణ్ణి వెంబడించిన వారందరూ కూడా దీవించబడతారు. కానీ ఇశ్రాయేలు చరిత్ర మనం గమనిస్తే కేవలం ఇశ్రాయేలు జనాంగం మాత్రమే ప్రామిస్ ల్యాండ్ లో దీవించబడిన జనాంగంగా ఉంటారు. మిగతా వారు అన్ఫార్చునేట్లీ ప్రతిసారి కూడా ఇశ్రాయేలు జనాంగం మీద తిరుగుబాటు చేయడం, వారికి వీరికి వైరం కలగడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో పిలుపులో స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే గాడ్ వాంటెడ్ టు బ్లెస్ ఆల్ ద నేషన్స్ త్రూ అబ్రహాం. అబ్రహాము ద్వారా అన్ని జనాంగాలను దేవుడు దీవించాలని భావించాడు. సో అక్కడ 12వ అధ్యాయంలో 10వ వచనంలో అబ్రహాము చేసిన మొదటి పొరపాటు, ఎందుకంటే ఈరోజు టైటిల్ కాల్ అండ్ ప్రిపరేషన్ పెట్టాను, పిలుపు సిద్ధపాటు. సో అప్పటి వరకు మెసొపొతేమియా అనుభవాల మధ్య ఉన్నాడు, సజీవుడైన దేవుడు పిలిచాడు, దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు, నీ ద్వారా అనేక మంది దీవించబడతారని దేవుడు వాగ్దానము ఇచ్చినప్పటికీ కూడా 10వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు వెళ్ళాడు. సో అబ్రహాములోని హ్యూమన్ నేచర్, మానవ సంబంధమైన లక్షణం ఏంటంటే సమస్య రాగానే వారు దేవుని వైపు చూడకుండా, పిలిచిన దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఆయన ఏం చేశాడంటే ఐగుప్తులో ఆహారం ఉంది వెళ్ళిపోదాం, ఐగుప్తులో ఆహారం ఉంది వెళ్ళిపోదాం. సో కాబట్టి అబ్రహాము ఆ పొరపాటు చేస్తాడు. ఒక్కసారి ఇస్సాకు విషయం నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 26వ అధ్యాయం చూడండి. 26లో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజున అబీమెలెకు ఉండెను. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు పరవాసిగా నివసించుము. ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకు చెప్తాడంటే నీ తండ్రి అయిన అబ్రహాం వెళ్ళాడు. వెళ్ళడం వల్ల ఏమైంది? అక్కడ ఐగుప్తీయులు తన భార్యను చూచి చక్కనిదని ఆమెను బట్టి అబ్రహామును చంపుతారు అని. అక్కడ ఆ మాటలు చూడండి. 11వ వచనంలో అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు.
నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. సో ఎందుకు చంపుతారు వారు అంటే అక్కడ ఆ ఐగుప్తీయులు అయినప్పటికీ కూడా వారి మధ్యలో ఉన్న ఒక నీతి ఏంటంటే ఎవరి భార్యనైనా తన భార్యగా చేసుకోవాలంటే భర్త బ్రతికుండగా ఆ పని చేయకూడదు కాబట్టి భర్తను చంపేస్తారు. అదే బ్రదర్ అనుకోండి, అతనితో బేరం ఆడతారు. అయ్యా మీ చెల్లెని మాకు ఇవ్వండి, లేకపోతే మీ అక్కని మాకు ఇవ్వండి అని బేరం ఆడతారు బ్రదర్ అయితే. కాబట్టి నిన్ను బట్టి నన్ను చంపకుండానట్లు నాకు మేలు కలిగినట్లుగా సోదరి అని చెప్పమంటాడు. చూసారా, దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి వచ్చాడు ఆయన. అక్కడ మమ్రే దగ్గర, అదే రీతిగా ఆ బేతెల దగ్గర, నెగబు దగ్గర బలిపీఠాలు కడతాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. బట్ స్టిల్ సమస్య రాగానే ఇమ్మీడియట్ గా ఏమవుతాడు అంటే ఆయన ఐగుప్తు ప్రయాణం అవుతాడు. ఆ ప్రయాణం అనేది తప్పుడు తీర్మానం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడటానికి పిలువబడిన వాడు దేవుని మీద ఆధారపడకుండా ఆయన ఏం చేశాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా అక్కడ తన ప్రాణాలకు హాని కలిగే ఆ పరిస్థితిలోనికి వెళ్ళాడు. హాని కలుగుతుందేమని చెప్పేసి ఆయన అక్కడ ఒక చిన్న నాటకం ఆడాల్సి వచ్చింది. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం, దేవుడి వాక్యాన్ని నమ్ముతూ ఉంటాం, దేవునిలో కొనసాగుతుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి క్రైస్తవేతలు చెప్పే కొన్ని మాటలు మనం పట్టించుకుంటాం. ఇగో మీరు ఇలా చేశారు కాబట్టి ఇలా అయింది, మీ ఇంటికి వాదురుగా అన్నట్టు ఎదురుగా గేట్ ఏదో ఉంది, రోడ్డు ఉందని, ఏదో వీధి పోటు ఉందని, లేకపోతే అది ఉందని ఇది ఉందని అది చెప్పగానే ఇమ్మీడియట్ గా మనం కూడా భయపడిపోతాం కదా. వివాహాల కార్యక్రమాల్లో ఏదైనా డేట్ పెట్టుకుంటే పంతులు గారు వచ్చేసమ్మా ఆ రోజు అయ్యో అంటే చాలు, ఫినిష్. ఆ రోజు అయ్యో అని ఒక మాట అంటే చాలు. సో మనలో కూడా బలహీనత ఉంది. సో అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాములోని బలహీనతలన్నీ కూడా బయట పెడుతున్నాడు. బిఫోర్ గివింగ్ ఎ సన్, కొడుకును ఇవ్వక ముందు, ఆయన జీవితంలో తన వాగ్దానం నెరవేర్చక ముందు దేవుడు అబ్రహాము జీవితంలోని కొన్ని బలహీనతలు ఎత్తి చూపిస్తున్నాడు. సో ఆ బలహీనతలో ప్రధానంగా ఏంటంటే దేవుడు వాగ్దానం చేసిన కనానులో ఉంటే ఆ కనానులో దేవుని ఆశీర్వాదాలు అనగా దేవుని మీద ఆధారపడితే దేవుని ఆశీర్వాదాలు అధికంగా పొందుతాం. ఒకసారి మరలా ఈ ఇస్సాకుని చూద్దాం. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఈ కంపారిజన్ లో గమనించినట్లయితే 26వ అధ్యాయంలోనే నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక ఇక్కడే పరవాసిగా ఉండు అంటే అక్కడే ఉంటాడు. 11వ వచనం చూడండి, 26:11. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. సో ఎక్కడ పొలము దున్నాడు? కరువు దేశంలో. ఎప్పుడు దున్నాడు? కరువు కాలంలో. అసలు నీరే లేదు, వర్షమే లేదు, భూమంతా ఎడారిగా ఉంది. కానీ దేవుడు నువ్వు అక్కడే ఉండమన్నాడు. ఉన్నాడు, అక్కడే భూమితో తవ్వాడు, పంట విత్తనం వేశాడు, 100 ఫలము పొందాడు. మరి ఆ ప్రాంతం వాళ్ళు అసూయ చెందే రీతిగా దేవుడు అతని ఆశీర్వదించాడు. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అబ్రహాములోని ఆ బలహీనతలన్నీ కూడా ఇస్సాకు జీవితంలో రెక్టిఫై చేయబడ్డాయి. సో ఐజాక్ వాజ్ లెర్నింగ్ లెసన్స్ అవుట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఎక్స్పీరియన్సెస్. తన తండ్రి అనుభవాల్లోంచి కొన్ని పాఠాలు తను నేర్చుకుంటూ ఉన్నాడు. సో ఈ రీతిగా మరలా ఈ 12వ అధ్యాయంలోకి వస్తే అక్కడ తాను ఆ అబద్ధం ఆడడం, ఆ తర్వాత దేవుడు ఆ ఐగుప్తు ఫరోని అతని కుటుంబాన్ని హింసించిన తర్వాత ఆ విషయం తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆయన పిలిచి అంటాడు, ఆ 17వ వచనం,
అయితే యెహోవా అబ్రహాము భార్యను శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించిన. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పిది అని నేను అనను. నా భార్యగా చేసుకుందనేమో అని అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులను ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. సో తిరిగి దేవుడు యాక్షన్ లోకి వచ్చాడు. బహుశా ఫరోకు ఎవరు చెప్పి ఉంటారంటే ఆ పనివారని చెప్పి ఉంటారు, ఎవరొకరు, అయ్యా ఆమెను తీసుకెళ్ళావు, నీ ఇంట్లో పెట్టుకున్నావు, అందుకే వేదనలు వచ్చాయి నీకు, ఆమె ఎవరో కాదు అబ్రహాం భార్య అని చెప్తే అప్పుడు ఇమీడియట్ గా ఆ ఫరోలో రియలైజేషన్ వస్తుంది. ఆ ఐగుప్తీయుడు అన్నప్పటికీ కూడా హీ ఫాలోస్ అతని ఎథిక్స్. ఇదిగో బాబు నీ భార్య నాయన నేను ముట్టుకోలేదు, నీవు నీ భార్య వెళ్ళిపోండి అంటూ ఆ ఐగుప్తులో ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆమె వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళొద్దని. అలాగే ఆ చివరి వచనం చూస్తే అతనికి కలిగిన సమస్తమును పంపివేసింది. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులోంచి నెగబుకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగిన బహు ధనవంతుడై ఉండెను. ఎక్కడి నుంచి వచ్చిందండి ధనవంతా? ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాంకి? కరువు కాలం, తినడానికే తిండి లేదు. సో ఐగుప్తుకు పారిపోయాడు. అక్కడికి వెళ్ళి నా భార్య కాదు నా సోదరు అని చెప్తాడు. కానీ ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేసరికి వెండి బంగారాలు, బహుధనవంతుడు. ఎలా వచ్చిందంటే he could receive the prosperity in the land of Egypt. సో అబ్రహాము అనగా మనకు విశ్వాసుల తండ్రిగా మనం భావిస్తాం. కానీ విశ్వాసుల తండ్రిగా అతను నిరూపించబడక ముందు he has certain weaknesses. మనలో కూడా మనము డైరెక్ట్ గా విశ్వాసులం కాదు, డైరెక్ట్ గా నీతిమంతులం కాదు. సో ఆ నీతిమంతులుగా తీర్మానం చేయబడ్డకు ముందుగా కొన్ని బలహీనతలు మనకు ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు, రెక్టిఫై చేస్తుంటాడు. సో వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సర్టన్ ఇన్పర్ఫెక్షన్. అందుకే దేవుడు ఆ విశ్వాస జీవిత యాత్రలో ఆ ఇన్పర్ఫెక్షన్ ను తొలగించబడేంత వరకు 75 years లో అబ్రహాం పిలువబడతాడు. 25 సంవత్సరాల తర్వాత కానీ కొడుకునివ్వడు. ఆ 25 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడంటే there are certain issues Abraham has to testify, లేకపోతే సరి చేసుకోవాల్సిన కొన్ని అంశాలు అబ్రహాం జీవితంలో ఉన్నాయి. కాబట్టి దేవుని మీద ఆధారపడవలసిన వాడు ఐగుప్తుకు వెళ్తాడు. అక్కడ ఒక అబద్ధం ఆడాల్సి, ఒక నాటకం ఆడాల్సి వస్తుంది. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు అక్కడి నుంచి సంపాదించిన ఈ స్వాస్థ్యం, ఆ సంపాదన ఎలా వచ్చింది? ఫరో అంటాడు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు. బహుశా ఫరో ఇంట్లో ఆ శారాయ్ గారు ఉన్నప్పుడు చాలా ఆస్తి ఇచ్చిండొచ్చేమో, చెప్పలేము ఆ వాస్తవాలు. ఎందుకంటే బైబిల్లో మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు. టోటల్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రతిరోజు అబ్రహాం ఏం చేశాడు, పొద్దులేసి ఏం చేశాడు, సాయంత్రం ఏం చేశాడు, మధ్యాహ్నం ఏం చేశాడు, నెక్స్ట్ డే ఏం చేశాడు అని అట్లా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇవ్వలేదు. దేర్ ఆర్ సర్టన్ పాయింట్స్. వాళ్ళ బలహీనతలు కానీ వాళ్ళ బలాలు కానీ వారి విశ్వాస జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు ఎత్తి చూపించాడు. ఎందుకంటే మనలో ఆ బలహీనతలు ఉంటే మనం సరి చేసుకుంటారు. అలాగే వారి విశ్వాస జీవితంలో ఏ స్ట్రెంగ్త్, ఏ బలాలు ఉన్నాయో అవి మనకు తెలియచేస్తారు. ఆ బలాలు మనము తెలుసుకుంటారు. సో అబ్రహాంలోని ఆ ప్రిపరేషన్, దేవుడు పిలిచి అతని సిద్ధపాటు చేస్తున్న ఈ అనుభవాల మధ్య మొదట చేసిన పొరపాటు ఐగుప్తుకు వెళ్ళడం. రెండవది ఐగుప్తు నుంచి ఆస్తిని సమకూర్చుకోవడం. దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను గొప్ప చేస్తా అన్నాడు. దేవుడు అన్నాడు నేను గొప్ప చేస్తానండి. కాబట్టి దేవుని చేత గొప్ప చేయబడాలి. బట్ అన్ఫార్చునేట్లీ హీ వాస్ టెంప్టెడ్ అండ్ హీ కుడ్ ఏబుల్ టు గెట్ సమ్ రిచెస్. దానివల్ల ఏం జరిగింది? 13వ అధ్యాయం చూడండి, 3వ వచనం.
అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉంచిన స్థలంలోకి వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరను. అక్కడ అబ్రాము యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడిన వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైంది. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకు లోతు కాపర్లకు కలహము పుట్టింది. ఏమైందండి? ఆస్తి ఎక్కువైతే ఏమవుతుంది? గొడవలు అవుతాయి. చాలా కుటుంబాలు నేను గమనించానండి. ఆ పేరెంట్స్ బిడ్డలను ప్రయోజకులుగా చేసి ఏ ఆస్తి ఐశ్వర్యం ఇవ్వకుండా పోతే ఆ బిడ్డలు చాలా కలివిడిగా కలిసి సంతోషంగా ఉంటారు. అనగా దే మెయింటైన్ ద రిలేషన్షిప్. ఓన్లీ దెర్ ఇస్ ఎనీ ప్రాపర్టీ ఇష్యూస్ అవి వచ్చాయంటే చాలు, ఆ బిడ్డల మధ్య ఆ అనుబంధాలు కానీ సంబంధాలు కానీ సరిగ్గా ఉండవు. చాలా కుటుంబాలు డిస్టర్బ్ అయిన కుటుంబాలకు గల కారణం అంటే ఏ చిన్న విషయం. ఇక్కడ అబ్రహాము లోతు ఈ కుటుంబాలు అబ్రహామును వెంబడించాడు. లోతు అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహాముతో పాటు ఐగుప్తు వెళ్ళాడు. అక్కడ బాగా సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ రాగానే పని వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అనగా ఆ కలహాలు, ఆ డిఫరెన్సెస్ గల కారణం ఏంటంటే ఆస్తి అధికమైంది కాబట్టి. ఆ ఆస్తి కూడా ఏంటి? అక్రమ సంపాదన. దేవుడిచ్చిన ఆస్తి కాదది. ఐగుప్తులో వారు సంపాదించుకున్న అక్రమ సంపాదన కాబట్టి దానివల్ల ఏమైందంటే కలహాలు వచ్చాయి. కలహాలు వచ్చిన తర్వాత అక్కడ మనం గమనిస్తే అబ్రహాం ఒక చాయిస్ ఇస్తాడు. అదేంటంటే 8వ వచనం చూడండి. కాబట్టి అబ్రహాం మనం బంధువులం గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదని లోతు చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణము నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరై ప్రయాణం చేసిరి. ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే వీరిద్దరి పని వారి మధ్య సమస్య వచ్చినప్పుడు మరి లోతు న్యాచురల్ గా 2 పనులు చేసి ఉండాలి. ఎందుకంటే అబ్రహాముతో పాటు వచ్చాడు కాబట్టి, అబ్రహాముగా అతనికి పెదనాన్న కాబట్టి, సో ఆ పెదనాన్న యొక్క తో కలిసి ఉన్నాడు కాబట్టి తన పని వారిని మందలించి ఉండాలి. మొదటిది. రెండవది, పెదనాన్న పెద్దవాడు కాబట్టి పిలిచి అయ్యా మన ఇద్దరికి గొడవలు ఎందుకు, ఈ పని వారిని బట్టి మనకు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లెట్ us సపరేట్ అన్నప్పుడు లేదు పెదనాన్న నేను నీతో ఉంటే నేను దీవించబడుతున్నాను, నీ ద్వారా నాకు దీవెనలు వస్తున్నాయి, నీ నుంచి నేను వేరుగా వెళ్ళను అని చెప్పలేదు. మూడవది ఏంటంటే ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో వెంటనే పెద్దనాన్న నువ్వు చాయిస్ తీసుకో, ఎందుకంటే నువ్వు పెద్దోడివి కాబట్టి నువ్వు వదిలిపెట్టిందే నేను తీసుకుంటాను అని అనాలి. అది కూడా అనలేదు. సో నాలుగవది ఏంటంటే అతను కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీరు పారు దేశమైండును. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కన్నులెత్తి చూడగానే అతనికి ఎలా కనిపించిందంటే యెహోవా తోట వలె కనబడిందట. అలాగే ఐగుప్తు దేశం అనగా ఆ ప్రాస్పరిటీ కలిగిన ఆ ఐగుప్తు దేశం వలె వారికి కనిపించిందట. అలాగే వారు అక్కడ ఆ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకొని వెళ్ళిపోయినప్పుడు కింద భాగంలో ఏమనబడిందంటే వారిద్దరూ వేరేంత 13వ వచనంలో సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేది.
సో ప్రాస్పరిటీ చూచాడు కానీ పీపుల్ని చూడాల. ప్రాస్పరిటీని చూచాడు కానీ అక్కడ ప్రజలు చూడాల. ఇక్కడ అబ్రహాముతో ఉంటే అబ్రహాము దేవుడు అనుకుంటాడు. అక్కడ చాయిస్ అంటే అబ్రహాంకు వేరే చాయిస్ వదిలిపెట్టలేదు. ఆ నీరు పారే దేశాలు, ఆ యోర్దాను నదీ తీర ప్రాంతాలు, అదే రీతిగా ఐగుప్తు తోట వలె ఉండే ఆ ప్రాంతాలు, ఒక చక్కని ప్రాస్పరిటీ కలిగిన ఆ ప్రాంతాన్ని మొత్తం ఎన్నుకున్నాడు ఆయన. ఎడారిని వదిలిపెట్టాడు అంతే. అబ్రహాం వాజ్ లెఫ్ట్ విత్ డిజర్ట్. ఇసుక తప్ప ఇంకేం లేదండి. ఇసుక నేల తప్ప ఇంకేం లేదు. సో ఆ రీతిగా లోతు తీసుకున్న ఆ తీర్మానం మనకు తెలుసు. ఆ తర్వాత కాలంలో నేను ఆ వాక్య భాగంలో వస్తున్నది. ఆ తీర్మానం వల్ల తాను అక్కడ ప్రజలను చూడలేదు కాబట్టి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. వారి మధ్య కలిగిన సమస్య ద్వారా తన కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. లోతు కానీ, ఆయన భార్య కానీ, ఆయన ద్వారా కలిగిన కుమార్తెలు కానీ, వారెవరు కూడా తాము సంపాదించుకున్న ఆ ప్రాపర్టీ కానీ, స్వాస్థ్యం కానీ, ఆ స్థలము కానీ ఏది కూడా వారికి దక్కలేదు. సో లోతు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. వెనెవర్ వి డిస్అసోసియేట్ విత్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్, దేవుడితో, దేవుని ప్రజలతో మనం వేరైనప్పుడు దేవుడు కూడా మనకు వేరైపోతాడు. సో నేను ఎప్పుడు ఎందుకు చర్చికి రావాలి, సహవాసానికి రావాలి? ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే టీవీలో దేవుని వాక్యం వినిపించబడుతుందండి. ఈరోజు అనేకమైన ఛానల్స్, అనేకమైన పాస్టర్స్, గొప్ప గొప్ప ప్రీచర్స్ వాక్యం వినిపిస్తున్నారు. Can you feel the presence of God sitting in the house and listening to the word of God? ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం వింటుంటే ఆ దేవుని సన్నిధిని మనం ఆస్వాదించగలమా? I can easily guess. టీవీ ఆన్ చేస్తారు, వాక్యం వింటుంది. ఒకరు కిచెన్ లో ఉంటారు, ఒకరు వంటగదిలో ఉంటారు, లుంగీల మీద, నైటీల మీద ఉంటారు. Is it the reverence we are giving to God? సో దట్ ఈస్ ద రీజన్. ఆలయానికి రండి అంటే ఆలయానికి రావడంలో ఆ సిద్ధపాటు వేరుగా ఉంటుంది. తల స్నానం చేసుకొని, మంచి బట్టలు కట్టుకొని, మంచి సిద్ధపాటుతో అక్కడికి వస్తాం. ఆ ఎన్విరాన్మెంట్ ఆ రీతిగా ఉంటుంది. దేవుని సన్నిధిని ఆస్వాదిస్తాం, దేవుని వాక్యాన్ని స్పష్టంగా, శ్రద్ధగా వినగలం. సో దట్ ఈస్ ద రీజన్. సో లోతు ఆ అబ్రహాం నుంచి వేరు కావడం ద్వారా భౌతిక సంబంధమైన ప్రాస్పరిటీని చూచాడు, ఎదుగుదలను చూచాడు, ఆస్తిని చూచాడు, అక్కడ ల్యాండ్ని చూచాడు, అన్ని చూచాడు. కానీ దేవునితో నేను దూరం అవుతున్నానే, నేను అబ్రహామును బట్టి దీవించబడ్డానే, దేవుడు నన్ను కూడా అబ్రహాముతో ఉన్నందుకు దీవించాడే అని మరి లోతు ఆలోచించలేదు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా అబ్రహామే, తర్వాత మనం చూస్తాం, అబ్రహామే దేవుణ్ణి అతని గురించి బతిమలాడతాడు. సో అక్కడ లోతు చాయిస్ లో గమనిస్తున్నట్లయితే he was departing himself. చాలాసార్లు కొంతమంది ఇది మనగా అద్దె ఇళ్ళు కానీ లేకపోతే సొంత ఇళ్ళు కానీ కట్టుకోవడానికి కొన్ని ప్రదేశాలు ఎన్నుకుంటుంటారు. నా దగ్గరికి వచ్చిన కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పాస్టర్ గారు పలానా ప్లేస్ లో మంచి ఇల్లు ఉందండి, నేను తీసుకున్నాను. ఏమా ఇంత దూరం వెళ్ళిపోయారు, చర్చికి చాలా దూరం కదా, వెళ్ళిపోయారు, మరి చర్చికి రావడం కష్టం కదా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, వారానికి ఒకసారి వచ్చేస్తాం. మాకు పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంది, కాలేజీ దగ్గరగా ఉంది, హాస్పిటల్ పక్కనే ఉంటుందండి, బజార్ కూడా దగ్గరే ఉంది, నేను మా ఆవిడ హాయిగా డ్యూటీలకు వెళ్ళిపోతాను, అన్ని మాకు దగ్గరండి. కేవలం చర్చ్ ఒకటే కదా సార్, సండే వచ్చేస్తానండి. చర్చ్ ఒకటే కాదు, ఎప్పుడైతే నువ్వు చర్చికి దూరం అయిపోతావు అన్ని దగ్గర అవుతాయి. కానీ ఆదివారం కాగానే ఏమవుతుందంటే, పాస్టర్ గారు అంత దూరం రాలేకపోతున్నామండి, ఇగో ఈ పక్కన ఏదో చర్చ్ ఉంది, అది పోతున్నామండి. సో మెనీ ఎక్స్క్యూజెస్ నేను చాలా విన్నాను. సో గోయింగ్ ఫార్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళడం ద్వారా దేవునికి దూరం అయితే ఎన్ని సమస్యలు కలుగుతాయో ఒకసారి మనం ఆలోచించాలి. సో లోతు జీవితం ఒక ఎగ్జాంపుల్. సో ఆ తర్వాత ఆ రీతిగా వెళ్ళిన తర్వాత మనము ఎటువంటి అనుభవాలు అతని జీవితంలో కలిగాయో 13వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో కమింగ్ టు ది 14th చాప్టర్, అక్కడ
ఆ సొదొమ గొమొర్రా రాజులకు మిగతా వారికి ఒక యుద్ధం కలుగుతుంది. కింగ్స్ అనే మాట అక్కడ ఈ 14వ అధ్యాయంలో రాయబడింది. రాజులు అంటే అప్పటికి రాజరిక వ్యవస్థ లేదు. లేకపోయినప్పటికీ వారు రాజులు అని ఎందుకు పిలువబడ్డారంటే వారు ఒక గుంపుకు ప్రధానులు. ఒక గుంపుకు ప్రధానులు. మనకు 10వ అధ్యాయంలో కూడా ఈ హాము కుటుంబం, నిమ్రోద్ వీళ్ళందరూ కూడా రాజులని పిలువబడ్డారు. రాజులు అంటే ఒక రాజ్యం ఉంటుంది, కానీ రాజ్యాలు కాదు, వీళ్ళందరూ ట్రైబ్స్. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళి ట్రైబ్ అనగా ఒక గుంపు నాయకుడు అనమాట. సో వారి మధ్య కలహం జరిగింది. కలహం జరిగినప్పుడు ఒక అతను వచ్చి 13వ వచనం చూడండి. సో 12, 13 చదువుతాను. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని వచ్చిన ఒకడు హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలియచేశాను. సో గతంలో కూడా చెప్పాను, మొట్టమొదటిసారి హెబ్రీయుడు అనే మాట ఇక్కడ రాయబడింది. అదే రీతిగా హెబ్రీయుడైన అబ్రాము అనే ఈ మాట, మరి హెబ్రీయుడైన అబ్రాము అనే మాట ఎందుకు వచ్చిందని నేను తెలియజేస్తూ, హిబ్రూ భాష మాట్లాడతారు కాబట్టి. సో మనం వేరే దేశానికి వేరే ప్రదేశానికి వెళ్ళామనుకోండి, మనల్ని ఏమంటారు? తెలుగు వాళ్ళు అంటారు. మన చర్చ్లో ఒక 4-5 రవికుమార్లు ఉన్నారండి. 4-5 రవికుమార్లు ఉన్నారు. సో మన రవి గురించి చెప్పాల్సి వస్తే తమిళ రవి అంటారు. సో ఐడెంటిఫికేషన్ అర్థమవుతుందండి. ఐడెంటిఫికేషన్. హెబ్రీయుడైన అబ్రాము అనగా హెబ్రీ భాష మాట్లాడే అబ్రాము అనే ఆ భావాన్ని అక్కడ తెలియజేస్తారు. అనగా మిగతా వారందరూ కూడా హెబ్రీ భాష మాట్లాడేవారు కాదు. అలాగే ఇంకొక ఆలోచన కొంతమంది పండితులు ఏంటంటే, హెబ్రీయుడు అబ్రహాము పేరు ఎబెర్. ఆ ఎబెర్ నుంచి అబ్రాము వచ్చాడు. ఎబెర్ అనగా హీబ్రూ. కాబట్టి అబ్రహాముకు హీబ్రూ భాషకు సంబంధం ఉంది. కాబట్టి హీబ్రూ భాష మాట్లాడేవాడు కాబట్టి ఆయన ఎబెర్ అన్నారు. ఎబెర్ అంటే అబ్రహాము అని కూడా కొంతమంది భావించడం జరుగుతుంది. సో వాట్ ఎవర్, అబ్రహాంకి ఆ విషయం తెలుస్తుంది. వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, మరి ఆ సొదొమ రాజులను విడిపిస్తాడు, ఆస్తిని పట్టుకొస్తాడు. ఆస్తి పట్టుకొచ్చిన తర్వాత ఆ విజయాన్ని సాధించిన తర్వాత అక్కడ 16వ వచనం చూడండి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చును. అతడు కదొర్లాయోము అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనేటకు రాజులోయను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలోము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును. షాలోము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడు, దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతమైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతించబడును గాక చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఆ తర్వాత కూడా నేను చదివి నేను ముందుకు వస్తాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకునని ఆకాశమునకును భూమికి సృష్టికర్తకు సర్వోన్నతైన దేవుడని యెహోవా పేరిట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. సో సొదొమ రాజు నువ్వు విడిపించిన తర్వాత కృతజ్ఞతగా సొదొమ రాజు అంటే, మనుషులను నాకు ఇచ్చేసే బాబు, ఆ ఆస్తి మొత్తం తీసుకో అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు అబ్రాము? నాకు ఆస్తి ఇచ్చి అబ్రహాము నేనే దీవించావని నువ్వు చెప్పుకుంటావు కాబట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది కాబట్టి నూలు పోగు కూడా నాకు వద్దు అంటే. ఎందుకన్నారు తెలుసండి? ఐగుప్తుకు వెళ్ళి
దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు భిన్నమైన రీతిగా ఐగుప్తుకు వెళ్ళి దేవుని చేత దీవించబడవలసిన వ్యక్తి ఐగుప్తు నుంచి ధనాన్ని తెచ్చుకుంటే దానివల్ల సమస్యలు వచ్చాయి. కాబట్టి ఐగుప్తు స్వాస్థ్యము, ఐగుప్తు ఆస్తులు తెచ్చుకున్నాడు, సమస్యలు వచ్చాయి. సో ఒక లెసన్ నేర్చుకున్నాడు అబ్రాహాం ఏంటంటే, బాబు ఐగుప్తులో ఆస్తిని తెచ్చుకొని నాకు సమస్యలు వచ్చాయి, కాబట్టి సొదొమ రాజు నీ ద్వారా నేను ఆశించను, నా దేవుడు నాకు దీవించ సమర్థుడు, నాకేం కావాలో నా దేవుని మీద ఆధారపడతాని విశ్వాసములో కొంత మార్పు కనబడుతుంది. అందుకే నేను చెప్పాను ఈరోజు టైటిల్ ఏంటంటే ది కాల్ అండ్ ద ప్రిపరేషన్. పిలుపు, సిద్ధపాటు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును సిద్ధపరచడంలో అబ్రహాం మొదట నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకు ఏమి వద్దు బాబు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. అలాగే షాలేం రాజు గురించి, మెల్కిసెదెకు గురించి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఈ మెల్కిసెదెకు ఎవరు అనగా అంతకుముందు అతని గురించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత కూడా బైబిల్లో అనగా పాత నిబంధనలో అతడు మరలా కలిసినట్టుగా, దర్శనమిచ్చినట్టుగా, ఎవరితోనో సంభాషించినట్టుగా కానీ అక్కడ మనకు కనిపించదు. కొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది కానీ పాత నిబంధనలో మనకు కనిపించదు. కానీ కొత్త నిబంధనలో రాకముందు, అతను ఎవరో చెప్పకముందు, నేను ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి కొంత క్లారిఫికేషన్ మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నా. అదేంటంటే షాలోము రాజైన మెల్కిసెదెకు, షాలోము రాజైన మెల్కిసెదెకు, అతని పేరు మెల్కిసెదెకు. అతని ఎక్కడ 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 రాజు అండి? షాలోముకు రాజు, అలాగే సర్వోన్నతులకు దేవుని యాజకుడు. సో 3 విషయాలు. అతని పేరుంది అక్కడ, అతడు ఎక్కడ రాజు చెప్పబడింది, అతడు సర్వోన్నతమైన దేవుని యాజకుడు. ఈ 3 మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, షాలోము రాజు, షాలోం అనే ఈ పట్టణము ఆ తర్వాత కాలంలో కొత్త నిబంధన కాలానికి అనగా దావీదు కాలానికి వచ్చేసరికి, దావీదు కాలంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ అది షాలోము యెరూషలేముగా మార్చబడుతుంది. షాలోము రాజు అంటే ఎరు అంటే గాడ్, జెరు అంటే గాడ్, అనగా గాడ్స్ పీస్. షాలోమ్ అనే మాట అంటే శాంతి లేకపోతే సమాధానం. సో మన ముస్లిం సహోదరులు కూడా సలాం అంటారు చూసారా? సలాం అంటే షాలోమ్. హిబ్రూ భాషలో షాలేం అంటారు, అరబ్లో సలాం అంటారు. షాలోమ్ అంటే యెరూషలేముకు ముందున్న అప్పటి కాలంలో ఉన్న పేరు షాలోము. అది దేవుని పట్టణం అక్కడ నిర్మించబడిన తర్వాత, దేవుని మందిరం నిర్మించబడిన తర్వాత అది యెరూషలేముగా మార్చబడిందని బైబిల్ పండితుల అభిప్రాయం. సో షాలేము రాజు అంటే యెరూషలేము రాజు. ఓకే. రెండవది మెల్కిసెదెక్ అనే మాట అంటే కింగ్ ఆఫ్ రైచియస్నెస్. మెల్కిసెదెక్ అంటే కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అనగా నీతి కలిగిన వాడు. నేను గత వారం కూడా ప్రసంగంలో చెప్పాను, నీతి అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఇతడు షాలోము రాజు దేవునితో సత్సంబంధాలు కలిగిన వాడు, అలాగే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఆ సర్వోన్నతుడు అనే మాట అక్కడ 2-3 సార్లు రిపీట్ చేయబడుతుంది. ఎందుకు రిపీట్ చేయబడుతుంది అంటే, అబ్రహాము మరి విగ్రహారాధిక కుటుంబం ఆ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చాడు. ఆ కణాల్లో అనేకమైన దేవుళ్ళు దేవతలు ఆరాధించే వారి మధ్య ఉన్నారు కాబట్టి హీఈస్ ద మైటీ గాడ్, సర్వోన్నతుడు అని చెప్పడానికి, ఆ సర్వోన్నతుని యాజకుడు అని చెప్పడానికి, అదే రీతిగా ఆ సర్వోన్నతుడైన దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పడానికి ఒక అవకాశం కలిగింది. సో అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని మ్యాగ్నిఫై చేయడము అనగా దేవుని స్తుతించడం అక్కడ జరిగింది. ఆ మాటలు నేను మరలా చదువుతాను చూడండి. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము దీవించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. కాబట్టి అక్కడ దేవుని స్తుతించడం, అదే రీతిగా ఆ దేవుని నామమున ఆశీర్వదించడం అక్కడ కనబడుతుంది.
దేవుని స్తుతించడం, దేవుని నామమున ఆశీర్వదించడం కనబడుతుంది. అదే రీతిగా పైభాగం 18వ వచనం చూడండి. మరియు షాలోము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. సో దేవుడు తన ప్రజలతో చేసిన ఆ నిబంధన, అనగా అబ్రహాముతో చేయబడిన ఆ నిబంధన, పాత నిబంధన, ఆ పాత నిబంధన సాదృశ్యంగా అక్కడ షాలేము రాజు అని ఆ ప్రధాన యాజకుడు ఏం చేసంటే రొట్టె ద్రాక్షరసము అబ్రహాం కనుక ఆ హోలీ కమ్యూనియన్ వాస్ పార్టిసిపేటెడ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది జూయిష్ పీపుల్. అనగా దాని కంటిన్యూషన్ లేదు, కానీ యాజకత్వం గురించి తెలియచేసినప్పుడు ఈ మాటలు అక్కడ వాడబడ్డాయి. కొంతమంది చెప్పిన మాట ఏంటంటే ఈ రొట్టె ద్రాక్షరసం అనేది ఆ యుద్ధంలో వారు అలసిపోయారు కాబట్టి వారి సేద తీర్చడానికి రొట్టె ఆహారంగాను, అదే రీతిగా ద్రాక్షరసము వారికి సంతోషం ఇవ్వడానికి తీసుకుని వచ్చి ఉంటాడని కొంతమంది భావన. మరి ఏ కారణమైనప్పటికీ కూడా ఈ ఇక్కడ వాడబడిన రొట్టె ద్రాక్షరసము క్రొత్త నిబంధనలో మనము యేసుక్రీస్తు ద్వారా మనకు అందించబడింది కాబట్టి, మరి క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తాడు కాబట్టి బహుశా ఇది కూడా మరి దానికి పోల్చే అవకాశాలు కనిపిస్తాయి. సో ఇక్కడ మెల్కిసెదెకు గురించి క్రొత్త నిబంధనలో ఏమి రాయబడిందో ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం. మొదట ఈ పత్రిక గురించి ఒక మాట చెప్పాలి. అదేంటంటే ఇది ఒక పత్రికగా కాకుండా ఒక మెసేజ్ గా ఉంటుంది. పౌలు రాసిన మిగతా పత్రికలో ఎవరికి రాశారో ఆ వివరాలు రాస్తారు, చివరిలో ఆ బెనడిక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ మాటలు ఉండవు, ఒక సందేశం ఉంటుంది. ఈ పత్రిక అంతా కూడా పాత నిబంధన జనాంగానికి, అబ్రహాముకు కానీ అహరోను యాజకత్వానికి, క్రొత్త నిబంధనకున్న భిన్నత్వాన్ని కంపారిటివ్ స్టడీ. ఇది హెబ్రీ పత్రిక అంతా కూడా కంపారిటివ్ స్టడీ. ఎందుకు కంపారిటివ్ స్టడీ అంటే ఈ హెబ్రీ పత్రిక వ్రాసే సమయానికి చాలా మంది యూదులు దే ఆర్ గోయింగ్ బ్యాక్, క్రైస్తవులుగా మారిన తర్వాత తిరిగి వారు వెనక యూదామత ప్రాక్టీసెస్ లోకి వెళ్తుంటే మరి వారిని హెచ్చరించడానికి యేసుక్రీస్తు మరి మెల్కిసెదెకు క్రమంలోంచి వచ్చాడు అని చెప్పడానికి ఈ పత్రిక ప్రయత్నం చేస్తారు. ఒకసారి 7వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదువుతాను. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశ్రయించెనో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతనికి పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదియను జీవమునకు అంతమును లేనివాడై దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడు ఎంత గనుడో చూడండి. మూల పురుషుని అబ్రహాము అతనికి కొల్లగున్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇతనికి ఇచ్చెను. మరియు లేవి కుమారులలోంచి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుంచి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద, అనగా తన ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కిసెదెకు అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానమును పొందిన వాడిని ఆస్వాదించారు. సో ఈ వాక్య భాగంలో స్పష్టంగా ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాట అంటే ఆ మెల్కిసెదెకు అహరోను వారసత్వం నుంచి వచ్చిన వాడు కాదు. అహరోను మొదటి యాజకునిగా దేవుడు నియమించింది ఎప్పుడంటే మోషే కాలంలో. కానీ ఈ మెల్కిసెదెకు మోషే అహరోను కాలం నుంచి, వారి వంశం నుంచి, ఆ క్రమంలోంచి
పుట్టినవాడు కాదు. మోషే కన్నా ముందుగానే అబ్రహాము కాలానికే ఉన్నవాడు ఆయన. కాబట్టి ఈ మెల్కిసెదెకు యొక్క యాజక క్రమం కానీ, ఆ మెల్కిసెదెకు కానీ అహరోను యొక్క యాజక క్రమానికన్నా శ్రేష్టమైంది అని చెప్పడానికి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. సో కాబట్టి షాలేము రాజు అనగా ప్రిన్స్ ఆఫ్ పీస్, యేసుప్రభు వారి జననం గురించి కూడా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని పాడతారు. అనగా సమాధానం అనేది ఆయన ద్వారానే కలుగుతుంది. కాబట్టి ఆయన క్రీస్తుకు ముంగుర్తుగా సాదృశ్యంగా ఉన్నాడు అని చాలా మంది భావిస్తారు. సో ఇక్కడ మెల్కిసెదెకు యెహోవా నామమున అబ్రహామును దీవిస్తే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? వెంటనే తనకున్న యావత్తులో పదవంతిచ్చాడు. తన యావత్తులో పదవింతిచ్చాడు. చాలా మంది నేటి కాలంలో ఈవెన్ కొంతమంది ప్రీచర్స్ కూడా నేను విన్నాను, వారు మాట్లాడుతున్నగా నేను విన్నాను. మనము ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళం కాదండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం దశమ భాగం ఇవ్వాలి, కాబట్టి కొత్త నిబంధనలో అది లేదు అని దశమ భాగం ఇవ్వడం మానేస్తున్నారు. కానీ మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వకముందే అబ్రహాము దశమ భాగం ఇవ్వడం మొదలు పెడతాడు. అలాగే 28వ అధ్యాయంలో యాకోబు కూడా దశమ భాగం ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. సో ద ట్రెడిషన్ ఆఫ్ టైథింగ్ అనేది మోషే ధర్మశాస్త్రం ద్వారా కలిగింది కాదు. ద ట్రెడిషన్ ఆఫ్ టైథింగ్ హెస్ కమ్ ఈవెన్ బిఫోర్ యాకోబు కాలంలో ఉంది, అబ్రహాం కాలం ఉంది. మరి అబ్రహాంకి ఎవరు చెప్పారు? కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయాలి అన్న వాస్తవికతను అబ్రహాం కనుగొనగలిగాడు. ఎందుకంటే ఆ మెల్కిసెదెకు అనే యాజకుడు ఏం చేశాడు? అబ్రహామును యెహోవా నామమున దీవించాడు. సో దీవించబడ్డాడు కాబట్టి దశమ భాగం ఇచ్చాడు. సో దశమ భాగం మనం ఎందుకు ఇవ్వాలంటే దేవుడు మనం దీవిస్తున్నాడు కాబట్టి. నేను ఈ మధ్య కాలంలో కొంతమంది యొక్క ఆఫరింగ్స్ నేను చూస్తూ వచ్చాను. 4 ఏళ్ల క్రితము వారు ఏ దశమ భాగం ఇస్తున్నారో 4 ఏళ్ల తర్వాత కూడా అదే అమౌంట్ ఇస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో వారి ఉద్యోగాల్లో కానీ లేకపోతే వారి పెన్షన్లు కానీ ఇంక్రిమెంట్స్ రాలేదా? జీతాలు పెరగలేదా? సో వి మస్ట్ బి ఫెయిత్ఫుల్ అంటు గాడ్. నేను క్లేషియా గురించి లేకపోతే నా గురించి చెప్పడం లేదండి. యు మస్ట్ అండర్స్టాండ్ ఇట్. వి మస్ట్ బి ఫెయిత్ఫుల్ అంటు గాడ్ బికాస్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అంటు us. ఆయన దీవిస్తానని చెప్పిన దేవుడు దీవిస్తున్నాడు. ఆ దీవించబడిన మనము ఆ దీవెనకు అనుగుణంగా దేవుని పట్ల విశ్వాసత వ్యక్తపరచాలి. అందుకే నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక ఎకరం పొలంలో 100 బస్తాలు మనకి బియ్యం వస్తే ఆ 100 బస్తాల్లోంచి నెక్స్ట్ ఇయర్ మరలా కొంత ధాన్యాన్ని ఆ భూమిలో వేయాలి. నెక్స్ట్ ఇయర్ నీకు పండిన పంటలోంచి కొంత ధాన్యాన్ని తిరిగి అదే భూమిలో వేయాలి. వేస్తేనే పంట, లేకపోతే లేదు. నాకు 100 బస్తాలు వస్తాయి, 100 నేనే కూర్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ పంట రాదు. యేసుప్రభు వారు కూడా చెప్పారు, మీరు పుదీనా సోపులను దశమ భాగం ఇస్తున్నారు, న్యాయాన్ని కనికరాన్ని విస్మరిస్తున్నారు, అది మానకేది చేయండి అంటాడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ టైథింగ్ విషయంలో. ఐ డోంట్ నో, మన చర్చిలో కనీసం ఒక 20-25 కుటుంబాలు మాత్రమే దశమ భాగం ఇస్తున్నారు. మిగతా 80 కుటుంబాలు దే ఆర్ నాట్ గివింగ్. ఐ డోంట్ నో, మరి నేను చెప్పడంలో లేకపోతే కన్విన్స్ చేయడంలో వారిని కన్విన్స్ చేయలేకపోతున్నామో తెలియదు, కానీ ఇట్స్ ఫ్యాక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ట్రూ టు గాడ్, దేవుని పట్ల యథార్థంగా లేకపోతే మనకి ఇండైరెక్ట్ గా అడిషనల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, అడిషనల్ గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ దేవుని ఆశీర్వాదం మనం కోల్పోతాం. 1000 రూపాయలు 10,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది, 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టాల్సి వస్తుంది.
హాస్పిటల్కి వెళ్తాం, 10,000 రూపాయలతో డెలివరీ కావాల్సింది, 1,00,000 రూపాయలు సీజర్ చేయాల్సి వస్తుంది. సో there are certain practical issues. So indirectly we are taxed and indirectly we will be losing the blessings of God. సో దేవుడితో ఆ ఇంటరాక్షన్ అక్కడ స్పష్టంగా ఆ ధర్మశాస్త్రం రాకముందే స్పష్టంగా చెప్తున్నాడు. మెల్కిసెదెకు అబ్రహామును దీవించాడు. అబ్రహాం వెంటనే తనకున్న యావత్తులో దశమ భాగం ఇవ్వడము స్టార్ట్ చేస్తాడు. సో టైథింగ్ అనేది బహుశా అబ్రహాము ఎక్కడ నేర్చుకుని ఉంటాడంటే కయ్యూను హేబేలు స్టోరీలో ఆ సిన్సియారిటీ అనేది కయ్యూను ప్రదర్శించలేకపోయాడు కాబట్టి అతనిలోని ఆ లోపాన్ని, అతనిలో లేనితనాన్ని ఆ హేబేలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ హేబేలు యొక్క ఆ వారసత్వాన్ని బట్టి బహుశా అతను కలిగి ఉంటాడు. కాబట్టి అతడు విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులకు మాదిరిగా మనం అక్కడ చూడటానికి అవకాశం ఉంది. సో కమింగ్ టు ది 15th చాప్టర్, 15వ అధ్యాయానికి మనం వచ్చేసరికి అక్కడ దేవుడు తిరిగి ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడతాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమిచ్చి వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యున్నతమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అవును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుని చెప్పగా యెహోవా వాక్యం అతని దగ్గరకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసంలోంచి పుట్టబోవాడు నీకు వారసుడు చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగని అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఈ 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఉన్న ఈ వాక్య భాగాన్ని అంతా మనం గమనిస్తే అక్కడ అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరిచే క్రమంలో అబ్రహాం ప్రశ్నిస్తాడు, నాకెంత ఆస్తి ఇస్తే లాభం ఏంటయ్యా, ఎంత ఐశ్వర్యం ఇస్తే లాభం ఏంటయ్యా, నాకు సంతానం లేరు కదా, నాకు సంతానం లేరు కదా. సో దేవుడు ఆ మొదట 12వ అధ్యాయంలోని నీ నీ వంశములను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ యందు అనేక వంశాలు దీవించబడతాయని చెప్పిన ఆ దేవుడు వాగ్దానం విస్మరించలేదు. కానీ వాగ్దానం ఆలస్యమయ్యేసరికి అబ్రహాం ప్రశ్నిస్తాడు, నాకు ఎలాగో బిడ్డలు పుట్టారు కదా, ఇదిగో నా ఎలియాజరే అతనే వారసు అయిపోతాడు, కాబట్టి నా పనివాడు ఎవడో ఒకరు వారసులు అయిపోతారని చెప్పగానే దేవుడు గాడ్ రీకన్ఫర్మ్స్ హిస్ ప్రామిస్. గాడ్ రీకన్ఫర్మ్స్ హిస్ ప్రామిస్. సో అప్పుడు దేవుడు అక్కడ ఆ విషయాన్ని తెలియచేస్తూ, ఆకాశాన్ని చూడు, ఆ నక్షత్రాలు చూడు అంటూ తిరిగి ఆ ప్రామిస్ రిపీట్ చేసినప్పుడు అప్పుడు అబ్రహాము పూర్తిగా నమ్ముతాడు, దేవుణ్ణి పూర్తిగా నమ్ముతాడు. 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అనగా నీతి అంటే రైట్ రిలేషన్షిప్. సో 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు జరిగిన అన్ని ఇన్సిడెన్సెస్ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ అబ్రహామును తనతో ఆ రైట్ రిలేషన్షిప్ లోకి తీసుకుని రావడానికి 12, 13, 14 అధ్యాయాల కాలంలో అతనిలో ఉన్న బలహీనతలన్నీ కూడా పక్కకు తీపించి అతను విశ్వాసంలో పర్ఫెక్షన్ లోకి రావడానికి దేవుడు ఒక ప్రిపరేటరీ పీరియడ్ అబ్రహాముకి ఇచ్చాడు. సో పిలిచి వెంటనే ఇన్స్టంట్ గా దీవెన ఇవ్వలేదు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని వెంబడించిన వెంటనే దేవుని దీవెన వెంటనే ఆటోమేటిక్ గా రావు. ఆ దీవెనలు పొందదగే రీతిగా మనము సిద్ధపరచబడాలి. సో అప్రెంటిస్షిప్ లాంటిది ఒక ప్రిపరేటరీ పీరియడ్ మనకు కావాలి. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది చాలా అవసరము. అబ్రహాము దేవునితో ఆ 15వ అధ్యాయంలో దేవుడు తిరిగి రీకన్ఫర్మ్ చేసిన తర్వాత
అప్పుడు రైట్ రిలేషన్షిప్ లోనికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మరి అబ్రహాముకు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన కానీ ఆ తర్వాత విషయాలు నెక్స్ట్ క్లాస్ లో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్. తర్వాత 8వ వచనం నుంచి 13 వరకు ఒక సైన్, ఒక సూచన చూపిస్తాడు. ఆ సూచన గురించి నెక్స్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 13వ వచనంలో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందరు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అంటూ వారి యొక్క ఇశ్రాయేలు జనాంగం యొక్క ఐగుప్తు దాస్యము గురించి కూడా ముందుగానే అబ్రహామునకు తెలియచేయబడుతుంది. అనగా దో ద ల్యాండ్ ఆఫ్ కానాన్ వాస్ ప్రామిస్డ్ టు అబ్రహామునకు ఆ స్థలము వాగ్దానం చేయబడ్డప్పటికీ కూడా ఆ స్థలము వెంటనే అబ్రహామునకు ఇవ్వబడలేదు. అబ్రహాము తర్వాత మరి ఆయన తరము, ఆయన జనాంగము ఐగుప్తులకు వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్న తర్వాత ఆ తర్వాత వారు వస్తారని ముందుగానే అబ్రహామునకు తెలియచేయబడుతూ ఉంది. సో దిస్ ఇస్ ది లెసన్ ఫర్ టుడే, ది కాల్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ అబ్రహాం. నెక్స్ట్ వీక్ లో అబ్రహాం జీవితంలో మరికొన్ని శోధనలు వస్తాయి. ఇంకా పరిపూర్ణమైన పర్ఫెక్షన్ లోకి రాడు. సో ఇవన్నీ ఈ టోటల్ అప్స్ అండ్ డౌన్స్ ఆయన జీవితంలో కలుగుతూ ఉంటాయి. మరికొన్ని శోధనలు కలుగుతాయి. ఆ శోధన ద్వారా మరి అబ్రహాము జీవితంలో కొన్ని అనగా అబ్రహాం వంశానికి, ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలు కలిగాయో ఆ విషయాలు కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం జ్ఞాపకం చేసుకుంటాం.